కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా. 13 చోట్ల నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించారు. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లలో ఫ్లాట్స్ ఉన్నాయి. అమరావతిలో కమర్షియల్ బిల్డింగ్ ఉంది. మార్కుట్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాంచెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లున్నాయి. అలాగే 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. కొత్తగూడెం, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లున్నాయి. హరిరామ్తో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేసిన ఏసీబీ అధికారులు BMW కారుతో సహా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికాయి. హరిరామ్ను రిమాండ్కి తరలించారు. హరిరామ్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇదే వ్యవహారానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కాళేశ్వరం ఏజెన్సీగా పనిచేసిన హరిరామ్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి మొత్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 13 చోట్ల నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ తో పాటు కొన్ని విలువైన వస్తువులు కూడా స్వాధీనపరుచుకుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు అత్యంత ఖరీదైన కార్లు, వాటికి సంబంధించిన విల్లాలకు సంబంధించిన విజువల్స్ కూడా సంపాదించారు. అయితే మొత్తంగా చూసుకుంటే హరిరామ్ సంబంధించి దాదాపు 200 కోట్ల పైచిలకు ఆస్తులను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటుగా అమరావతిలో ఒక కమర్షియల్ భవనాన్ని కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 4000 ఎసెప్ట్ ఉన్న 4000 గజాలు ఉన్న ఒక కమర్షియల్ స్పేస్ ఉన్న భవనాన్ని కూడా గుర్తించారు. అయితే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా ప్రస్తుతానికి మనం ఇంటి స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే హరిరామ్ సంబంధించి చూసినట్లయితే కొండాపూర్, షేక్పేట్, మాదాపూర్, కోకపట్లలో అధునాతనమైన విల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క విల్లా దాదాపు 30 నుంచి 40, 50 కోట్ల విలువ చేస్తుందని చెప్తుంది. దాంతో పాటుగా సంజీరెడ్డి నగర్, దుల్లాపూర్, అక్కడ కూడా కొన్ని కమర్షియల్ భవనాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి కూడా, పటాన్చెరు, యాదగిరిగుట్టలో ఇక్కడ ఫామ్ హౌజులతో పాటు మామిడి తోటలు కూడా ఉన్నట్టు గుర్తించారు. మార్పూర్ మండలం సిద్దికట్టు కూడా దాదాపు 20 ఎకరాల పైచిలకు ఫామ్ హౌస్ గుర్తించారు. కొత్తగూడెం, మిర్యాలగూడలో కూడా అధునాతన భవనాలు, కొన్ని కమర్షియల్ భవనాలకు గుర్తించారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున కార్లు, భవనాలు, క్యాష్లు, తర్వాత విల్లాలు, తర్వాత ఫామ్ హౌస్లు, మామిడి తోటలు, కొన్ని పంట పొలాలకు సంబంధించిన వ్యవసాయ పొలాల గురించి కూడా అధికారులు ఇప్పుడు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున డబ్బులు తింటూ 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి అధికారులు చెప్పారు. అయితే దాని భార్య కూడా, హరిరామ్ భార్య అనిత కూడా, ఆమె కూడా కోట్ల రూపాయలు సంపాదించి చెప్పి ఇప్పుడు అధికారులకు వచ్చింది. అయితే ఆమె పైన కూడా కేసు నమోదు చేయలేదు. కానీ హరిరామ్ పైన కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కానీ హరిరామ్ సంబంధించిన ఆస్తుల పైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆస్తుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఇప్పటికే హరిరామ్ అయితే అరెస్ట్ చేశారు. తర్వాత ఫర్దర్ గా కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్తున్నారు. కానీ ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు అని చెప్పి ఆరోపణల మేరకు అరెస్ట్ చేసి అతని ఆస్తులు మొత్తం కూడా గుర్తించి వాటి వరకు వాల్యుయేషన్ చేసి ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్.